దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మీరందరూ కూడా ఈ ఆహ్వానాన్ని మన్నించి ప్రదేశానికి వచ్చినందుకు ప్రత్యేకంగా మీకు వందనాలు తెలియజేస్తున్నాను. మన మధ్యలోకి దేవుని సేవకులు, దైవజనులు, మరి అంతర్జాతీయ ప్రసంగికులు, సేవకులు చార్లెస్ జాకోబ్ గారు మన మధ్యలో ఉన్నారు. మరి ఎన్నో దినాలుగా మనము ప్రార్థించిన విధంగా వారు మన మధ్యలో ఉండట ఇది చాలా ఆశీర్వాదకరము. మరి నిజంగా ప్రతి నెల కూడా 2007 సంవత్సరం నుంచి ఈ యొక్క 2వ మంగళవారము ఒక స్వస్థత కూడికగా, కేవలము ఒక శరీరానికి స్వస్థతే కాదు, ఇది ఒక హృదయానికి కూడా స్వస్థత కావాలి. ప్రతి వ్యక్తి కూడా యేసుక్రీస్తుని, లోకరక్షకుడిగా వచ్చిన యేసుక్రీస్తుని తన హృదయంలో సొంత రక్షకుడిగా అంగీకరించాలి. క్రీస్తు మన పాపాల నిమిత్తం మృతి పొంది సమాధి చేయబడి 3వ దినం తిరిగి లేచి తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై త్వరగా 2వ రాకడగా రాబోతున్నాడు. అది వచ్చే సమయానికి ప్రతి ఒక్కరూ కూడా సిద్ధపడాలి అని చెప్పేసి ఒక హృదయానికి స్వస్థత కావాలి. అలాగనే ప్రతి జీవితం కూడా ప్రభువుకు అంటగొట్టబడాలి అనే ఒక ముఖ్య ఉద్దేశం ఉంది. కాబట్టి మరి ప్రతి నెల చేయటము ఇది యేసుక్రీస్తు సియోను ప్రార్థన మినిస్ట్రీకి చాలా భారభరితమైంది, చాలా కష్టమైంది. ఎందుకనంటే ఇది చేయటం అంటే చాలా కష్టతరమైంది. కానీ అయినప్పుడు కూడా ఒక దర్శనముతో, ఒక విశ్వాసముతో ఈ పరిచర్య కొనసాగుతూ ఉన్నది. మరి మొదటి నెలలో కూడా, జనవరి నెలలో మరి స్టీవెన్సన్ గారు రావటం, 2వ నెలలో మరి రాజమండ్రి నుంచి దహించే అగ్ని థామస్ గారు రావటం, 3వ నెలలో మన మధ్యలోకి ప్రార్థించిన విధంగా 1 సంవత్సరం నుంచి వారితో మాట్లాడుతుండగా దేవుడు కృపతో దైవజనులు మన ప్రాంతానికి అడుగుపెట్టడం చార్లెస్ జాకోబ్ గారిని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. గట్టిగా మనం చేతులెత్తి యేసయ్యకి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పరిచర్యలో చాలా మరి విశ్వాసంతో, ఫెయిత్తో జరిగేది, కేవలం ఒక దర్శనంతో జరిగేది. కాబట్టి చాలామంది సహకరణ ఉంది. నిజంగా ఒక మాట చెప్పాలంటే ఈ గ్రౌండ్ విషయంలో కానివ్వండి సహకరించిన వాళ్ళు, అలాగే విజయ్ కుమార్ గారు లైటింగ్, సౌండ్ సిస్టమ్ వీటి విషయంలో కానీ, ఆర్కెస్ట్రా విషయంలో రమేష్ గారు కానీ, అలాగని చూస్తే చాలామంది సేవకులు ప్రార్థన, అలాగే యేసుక్రీస్తు సియోను మినిస్ట్రీలో ఉన్నటువంటి సేవకులు యవనస్తులు, మరి సేవకు అభిషేకించబడిన వాళ్ళు అనేక మంది ఉపవసిస్తూ 3 దినాలు ఫుల్ ఫాస్టింగ్ చేస్తూ 365 రోజులు కూడా ఉపవాసం ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. మరి 150 దినాలు, 100 రోజులు, 50 రోజులు, ఇలాగ అనేక దినాలు మరి మీటింగ్ కొరకు కూడా వాస్తవంగా 3 రోజులు ఫుల్ ఫాస్టింగ్ చేస్తూ ఉన్నవాళ్ళు. చాలా ఆటంకాలు కలిగినప్పుడు కూడా దేవుడు మహాకృపను బట్టి మరి పర్మిషన్ ఇచ్చినటువంటి ఎంఆర్ఓ గారికి, అలాగనే గమనించినట్లయితే ఆ బృందానికి, పోలీసు యొక్క వారికి, అలాగనే గ్రౌండ్ ఇచ్చిన వారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరు నేను ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ఈ భారభరితమైనటువంటి పరిచర్యలో దేవుని కొరకు మనము కొంత సహకరించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కళ్ళం కలిసి చేస్తే చాలా ఈ పరిచర్య సులువుగా ఉంటుంది. ఏ బాధ లేదు, ఏ కష్టం లేదు, యేసు తోడుండగా. ఏ చింత లేదు, ఏ నష్టం లేదు, ప్రభువే మనకుండగా. ప్రతి ఒక్కరు చప్పబడుకుంటూ ఆయన నామాన్ని మహిమపరచారా. పర్వతాలు తొలగిన, పెట్టెలు దమ్మిలిగినా కానీ, తుఫానులే జలలేగిన, వరదలే ఉప్పొంగిన, మనందరికీ యేసయ్య ఉన్నాడు. ప్రతి ఒక్కరు బిగ్గరగా చప్పబడుకుంటూ ఆయన నామాన్ని మహిమపరచారా. పర్వతాలు తొలగిన, పెట్టెలు
దద్దరిల్లిన తుఫానులే చెలరేగిన వరదలే ఉప్పొంగిన పర్వతాలు తొలగిన వెంటలు దద్దరిల్లిన తుఫానులే చెలరేగిన వరదలే ఉప్పొంగిన కడకు నీ కడకు ప్రభు యేసే వచ్చుగా నమ్ము ఇది నమ్ము యెహోవాయే కదా దిగులేలా ఓ సోదరా ప్రభువే మనకుండగా భయమేలా ఓ సోదరి యేసే మనకుండగా హల్లెలూయా 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 ఓ హల్లెలూయా 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 ఓ హల్లెలూయా 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 ఓ హల్లెలూయా 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 ఏ బాధ లేదు ఏ కష్టం లేదు యేసు తోడుండగా ఏ చింత లేదు ఏ నష్టం లేదు ప్రభువే మనకుండగా ప్రతి ఒక్కరు తప్పుడు కొడుకుతా నామం ఎర్ర సత్రం ఎదురొచ్చిన ఎరిక గోడలు అడ్డొచ్చిన సతానే శోధించిన శత్రువునే శాసించిన ఎర్ర సత్రం ఎదురొచ్చిన ఎరిక గోడలు అడ్డొచ్చిన సతానే శోధించిన శత్రువులే శాసించిన పడకు భయపడకు బలవంతుడే నీకుండగా నీకు మరి నాకు ఇమ్మానుయేలుండగా దిగులేలా ఓ సోదరా ప్రభువే మనకుండగా భయమేలా ఓ సోదరి యేసే మనకుండగా హల్లెలూయా 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 ఓ హల్లెలూయా 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 ఓ హల్లెలూయా 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 ఓ హల్లెలూయా 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 ఏ బాధ లేదు ఏ కష్టం లేదు యేసు తోడుండగా ఏ చింత లేదు ఏ నష్టం లేదు ప్రభువే మనకుండగా దిగులేలా ఓ సోదరా ప్రభువే మనకుండగా భయమేలా ఓ సోదరి యేసే మనకుండగా హల్లెలూయా 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 ఓ హల్లెలూయా 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 ఓ హల్లెలూయా 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 ఓ హల్లెలూయా 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 దేవుడు
దేవునికి ఇచ్చెదము. అందరం కలిసి హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. చప్పట్లు కూడా ప్రతి ఒక్కరు కూడా. హల్లెలూయా అందరం బిగ్గరగా చప్పట్లు నామమును మహిమపరచుదాం. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల సైన్యములకు అధిపతి అయినము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా మమ్మల్ని ప్రేమించి ఈ ప్రాంతానికి వచ్చినందుకు ప్రత్యేకంగా తెలియజేస్తాను. అలాగనే విజయరాజు గారు అలాగనే చూస్తే డాక్టర్ ప్రభు గారు వారు కూడా ఇస్తారు. Holy Spirit, welcome you now in this place. Welcome you now in this place. Fill me, Lord. Lead me, Lord. Use me, Lord. Fill me, the Holy Spirit of God. Lead me, the Holy Spirit of God. Use me, the mighty, the greatest, the anointed of the Holy Spirit. పరలోకన్న మా తండ్రి పరిశుద్ధాత్మదేవ, ఈ సాయంత్రం ఎందు పనికిరన్న నిలబెట్టిన విధానం పనికి స్తోత్రం. పరిశుద్ధాత్మదేవ ఎందు పనికిరన్న నిలబెట్టిన విధానం పనికి స్తోత్రం. పరిశుద్ధాత్మదేవ ఎందు పనికిరన్న నిలబెట్టిన విధానం పనికి స్తోత్రం. పరిశుద్ధాత్మదేవ మీరే ప్రసంగము చేయండి రాజా. పరిశుద్ధాత్మ తండ్రి మీరే ప్రసంగము చేయండి రాజా. పరిశుద్ధాత్మ తండ్రి మీరే ప్రసంగము చేయండి రాజా. పరిశుద్ధాత్మదేవ నేను ఒంటరి వాడిని కాదు, మీరు నాకు తోడైన విధానం బడి స్తోత్రం. పరిశుద్ధాత్మదేవ నేను ఒంటరి వాడిని కాదు, మీరు నాకు తోడైన విధానం బడి స్తోత్రం. పరిశుద్ధాత్మదేవ మన ఇద్దరము కలిసి వేసిన మహిమపరచదు. పరిశుద్ధాత్మదేవ మన ఇద్దరము కలిసి వేసిన మహిమపరచదు. యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ధ్యాన నిమిత్త 11వ అధ్యాయం 31వ వాక్యం. లూకాసు వార్త 11వ అధ్యాయం 31వ వాక్యం. దక్షిణ దేశపురాణి విమర్శకాలమున మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమి అంతముల నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడిక్కడ ఉన్నాడు. పరిశుద్ధాత్మదేవ నాతో మీరు మాట్లాడండి. పరిశుద్ధాత్మదేవ నాతో మీరు మాట్లాడండి. పరిశుద్ధాత్మదేవ నాతో మీరు మాట్లాడండి అని ప్రార్థనాపూర్వకం ఉంటే పరిశుద్ధాత్మదేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడి తృప్తిపరచగలిగిన గొప్ప దేవుడు. ఈ సాయంత్రం మన ప్రసంగం అంశం యేసయ్య సొలొమోను కంటే గొప్పవాడు. ఈరోజు మన ప్రసంగ అంశం యేసయ్య సొలొమోను కంటే గొప్పవాడు. నాతో పాటు చెప్పండి మన ప్రసంగ అంశం యేసయ్య. చెప్పాలి నాతో పాటు. యేసయ్య సొలొమోను కంటే గొప్పవాడు. యేసు రక్తమే జయం, 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 యేసు రక్తమే జయం. మన ప్రసంగం యేసయ్య సొలొమోను కంటే గొప్పవాడు. ఎక్కడికి వెళ్ళినా 2 సిగ్గులను నేర్పుతుంటాను, ఆ సిగ్గులను నేర్చుకోవాలి. ఇలాగన్నాం అనుకోండి ఏమనాలా? గుడివాళ్ళు ఒక్కరోడు అన్నాడన్నా ఆ టాటా అనాలన్నా అంటున్నాడు. టాటా కాదు, ఏమనాలి? హల్లెలూయా అనాలి. ఇలాగంటే ఏమనాలి? చప్పట్లు కొట్టాలి. సరే 1 2 3. మా భద్రాచలంలో ఉన్న మగవాళ్ళు చాలా గొప్పవాళ్ళు, తెలియగలిగిన వాళ్ళు. ఆడవాళ్ళు లేలే అంటుంటే వాళ్ళు ఎలాగంటున్నారు. ఎలా ప్రసంగం అయిపోయినాక నమస్కారం. ఇప్పుడు అందరు 1 2 3. ఎవరన్నా చప్పట్లు కొట్టలేదు అనుకోండి,
ఎదరకు తోసేయండి. ప్రసంగం అయిపోయేదాకా వాళ్ళు చప్పట్లు కొడుతూనే ఉంటారు. 1 2 3 మన ప్రసంగం సార్, యేసయ్య సొలొమోను కంటే గొప్పవాడు. లూకాసు వార్త 11వ అధ్యాయం 31వ వాక్యం. దయచేసి అందరు నాతో పాటు చెప్పండి. దయచేసి అందరు. దక్షిణ దేశపు రాణి విమర్శకాలమున ఈ తరము వారితో కూడా లేచి వారి మీద నేరస్థాపన చేయను. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమి అంతముల నుండి వచ్చును. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. దేవాది దేవుడు సొలొమోను అడిగాడు, నీకేం కావాలి అని. అనగానే అన్నాడు, నాకు జ్ఞానం. యేసయ్యకి సూచన, నాకు ఏం కావాలి? జ్ఞానం. వెంటనే దేవుడు అన్నాడు, జ్ఞానం అడిగావు గనక సంపద, ఐశ్వర్యం, ఆరోగ్యం, విజయం, దీర్ఘశాంతం, సమాధానం, మొత్తం దీర్ఘాయుసు మొత్తం నీకు ఇచ్చేస్తున్నా అన్నాడు. మత్తయి సువార్త 6:33. మొదట నా రాజ్యము నీతిని వెదకుడి, అప్పుడు సమస్తము మీకు అనుగ్రహింపబడును. ఇలాగంటే సిగ్నల్ అవన్నీ మీకు అనుభవం. సొలొమోను మూడిటిలో చాలా ఫేమస్. సొలొమోను 3 విషయాల్లో ఫేమస్. 3 W'sలో ఫేమస్. ఎన్ని? 3 W. ఫస్ట్ W విజ్డమ్, విజ్డమ్లో ప్రఖ్యాతిగాంచినవాడు. 2వ W వెల్త్, వెల్త్లో ప్రఖ్యాతిగాంచినవాడు. 3 ఉమెన్లో ప్రఖ్యాతిగాంచినవాడు. ఫస్ట్ విజ్డమ్ అంటే ఏంటి? జ్ఞానం. ఈయనకి ముందల ఎవరికి అంత జ్ఞానం లేదు, ఈయనకి తర్వాత ఎవరికి జ్ఞానం లేదు, అంత విజ్డమ్. తర్వాత వెల్త్, సంపద లేక ఐశ్వర్యం, అంతగా దేవుడించాడు. 3 ఏంటిది? ఉమెన్. ఎక్కడా కనపడ, నాకు ఇంత మటుకి ఎక్కడా తెలవదు. 700 మంది భార్యలు ప్లస్ 300 మంది ఉపపత్నులు, టోటల్గా 1000 మంది భార్యలు. ఒక్కళ్ళకే చుక్కలు కనపడుతున్నాయి. ఇక 1000 మందికి మెంటలు వచ్చి వ్యర్థం 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 అని చచ్చిపోయాడు. అందుకే ఒక్క ఎముకే తీశాడు దేవుడు, సాల్రా ఆదాము అని. దానికే కింద పడి కొట్టుకున్నాడు ఆయన. అందువలన ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సొలొమోను 3000 సామెతలు రాశాడు. ఎన్ని వేల సామెతలు అంటే? సామెతలు అంటే సామెతల గ్రంథం 2:6. సామెతల గ్రంథం 2:6. యెహోవాయే జ్ఞానం ఇచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చు. అది ఎన్నో సామెత? 1వ సామెత. సామెత గ్రంథం 14:1. సామెత గ్రంథం 14:1. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాళ్ళు తన చేతులతో ఇల్లు ఓడబెరుకును. 3వ సామెత. సామెత గ్రంథం 21వ అధ్యాయం 1. సామెత గ్రంథం 21:1. యెహోవా చేతిలో రాజు హృదయం నీటి కాలువల వలె ఉన్నది, ఆయన తన చిత్త వృత్తి చొప్పున దాన్ని తిప్పుచున్నాడు. అలాంటి సామెతలు మొత్తం ఎన్ని రాశాడండి? 3000. మనకి ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి సామెతల గ్రంథంలో? 31 అధ్యాయాలు ఉన్నాయి. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? ఈరోజు ఎన్నో తారీఖు చెప్పండి అమ్మా. నెలకి ఎన్ని రోజులు? 30. ఎన్ని రోజులు? 31. ఈరోజు ఎన్నో తారీఖు? గట్టి చెప్పండి. రేపు ఎన్నో తారీఖు? రేపు పొద్దున్నే బాత్రూమ్కి వెళ్ళక ముందు 13వ అధ్యాయం చదివి వెళ్ళాలా? అది నేను నా ఇంటర్మీడియట్ నుండి చేస్తానా ఇప్పటి వరకు కూడా ప్రతిరోజు సామెతల గ్రంథం చదవాలి. దేవుడు ఆ రోజుకి కావలసిన ఇన్పుట్ నీకు ఇస్తాడు. విజయవంతమైన జీవితం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రేపటి నుండి చేస్తారా? అన్నోళ్ళు చేతులు పైకి ఎత్తండి. రేపు ఎన్నో అధ్యాయం? తర్వాత మీరు 89 సంవత్సరాల తాత, 89 సంవత్సరాల మామగా ఉన్నప్పుడు కూడా నేను నువ్వు అది చదువుతూ ఉండాలి. ప్రతిరోజు సామెత గ్రంథం చదవాలి. ఎస్,
ఆర్ యు రెడీ? అన్నోళ్ళు చేతులు పైకెత్తండి. యేసయ్య మరణం వరకు మేము చేసే కృప దయచేయి. అమ్మ నాకు చాలా సంతోషం, అయ్యగారులు ఎత్తారు. అమ్మో నాయను, దేవుడికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చేతులు పైకెత్తండి. అయ్యగారులు అమ్మగారులు కూడా ఎత్తారు. దేవుని స్తోత్రం. ఒక అమ్మగారు ఎత్తలా, మరి ఎందుకు ఎత్తలేదు నాకు అర్థం కావట్లా. మరి ఎత్తండి, చేతులు పైకి ఎత్తండి. యేసు నామములో హల్లెలూయా. ఏ అధ్యాయం చదవాలన్నా? తర్వాత మళ్ళా 31వ తారీఖు 31 అధ్యాయం, మళ్ళా ఏప్రిల్ 1కి 1వ అధ్యాయం, ఫిబ్రవరికి ఎన్ని రోజులే ఉంటాయి? 28 రోజులు ఉంటాయి, 29 ఉంటాయి. అప్పుడు 30, 31 చూసారా? 29వ తారీఖు 30, 31 చదివేసేయాలి. అంటే నువ్వు చచ్చిపోయే లోపల 90 సంవత్సరాలకి సామెతల గ్రంథం చదివే వాళ్ళందరికీ 10 సంవత్సరాలు ఎక్స్ట్రా ఇస్తాడంట దేవుడు. సామెతల గ్రంథం చదివే బిల్లీ గ్రహం గారికి 99 సంవత్సరాలు ఇచ్చాడు. ఆయన సామెతల గ్రంథం చదువుతాడంట. మీరు ఎక్కువ కాలం బతకాలి అనుకుంటే నేను చెప్పిన ప్రిన్సిపల్ చేయండి, మీకు 80+ ఇంకో 10 సంవత్సరాలు వస్తాయి. లేకపోతే 10 సంవత్సరాలు తీయబడతాయి. అది మన జీవితంలో అపవిత్రతకి వెళ్ళకుండా మన బతుకులను కాపాడేస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. 1000 కీర్తనలు రాశాడు. ఎన్ని కీర్తనలు? కానీ మనకి కనబడిన 150 కీర్తనలే. కానీ 150లో సలోమోన్ గారు రాసినవి వేలతో లెక్క పెట్టబడినాయి. కానీ ఆయన 1000 కీర్తనలు రాశాడు. సలోమోను జ్ఞానానికి సంబంధించి ఒక పుస్తకం రాశాడు, సామెతల గ్రంథం. ఐశ్వర్యానికి తన జీవితాన్ని గురించి ఒక గ్రంథం రాశాడు, ప్రసంగి గ్రంథం. అమ్మాయిల గురించి, స్త్రీల గురించి, లవ్ గురించి రాశాడు, పరమగీతాల గ్రంథం. సలోమోన్ ప్రతి సబ్జెక్టుని టచ్ చేశాడు. ఏమండి, మీరు లెక్కలు మాస్టర్ అనుకో, మీరు లెక్కలు ఎలా చెప్పగలుగుతున్నారు? ఇంకొక లెక్కల మాస్టర్ దగ్గర నేర్చుకొని మీరేం చేస్తున్నారు? చెప్తున్నారు. మీరు ఫిజిక్స్ నేర్చుకున్నావమ్మా, నువ్వు ఫిజిక్స్ టీచర్వి, ఎలా చెప్తున్నావు పిల్లలకి? ఇంకొకళ్ళ దగ్గర నేర్చుకొని నువ్వు చెప్తున్నావు. సలోమోన్ అలా కాదు. దేవుడిచ్చిన జ్ఞానం, అతనికి గురువు ఎవరు లేరు, దేవుడే అతను గురువు. సైన్స్ గురించి చెప్పాడు, ఆమేనండి. ఫిజిక్స్ గురించి చెప్పాడు, కెమిస్ట్రీ గురించి చెప్పాడు, లెక్కల గురించి చెప్పాడు, బయాలజీ గురించి చెప్పాడు, జువాలజీ గురించి చెప్పాడు, జియోగ్రఫీ గురించి చెప్పాడు, ఆస్ట్రాలజీ గురించి చెప్పాడు, ఆస్ట్రానమీ గురించి చెప్పాడు, నక్షత్రాల గురించి చెప్పాడు, స్త్రీల గురించి చెప్పాడు, కన్యకల గురించి చెప్పాడు, వ్యభిచారి గురించి చెప్పాడు, వేశ్య గురించి చెప్పాడు, దశంభాగాల గురించి చెప్పాడు, కాணிకల గురించి చెప్పాడు, చురుకుదనం గురించి చెప్పాడు, సామరిపోతాడు గురించి చెప్పాడు, నిద్రపోతాడు గురించి చెప్పాడు, చీమల గురించి చెప్పాడు, కుందేలు గురించి చెప్పాడు, సింహం గురించి చెప్పాడు, బల్లి గురించి చెప్పాడు, సాలిపురు గురించి చెప్పాడు. టచ్ చేయలేని సబ్జెక్ట్ లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సలోమోను గురించి ఇశ్రాయేలు ప్రజలు, యోధా ప్రజలు ఏం చేసేవాళ్ళు తెలుసా? డే డ్రీమ్స్. ఏంటిది నాన్న? అంటే ఏంటి? పగటి కళలు. ఏంటిది పగటి కళలు అంటే? మీరు నా ఇంకా చూస్తూనే ఉంటారు. పక్కనోడు ఏమనుకుంటాడంటే, అబ్బా ఏమంటున్నాడు రా అనుకుంటాడు. వీడు మనిషి ఎక్కడ ఉండరు, ఎక్కడ బెంగళూరులో ఎక్కడో ఉంటాడు, అక్కడ చేపల మార్కెట్లో ఉంటాడు మనిషి. ఏంటంటే ఎలా చూస్తాడంటే అంటాడు, పగటి కళ్ళకు అంటాడు. ప్రతి ఒక్కడి పగటి కళలు, యోధా ప్రజల పగటి కళలు ఏంటి తెలుసా? నేను సలోమోను కన్నా గొప్పవాడుగా ఉండాలి, ఐశ్వర్యవంతుడిగా ఉండాలి, సామర్థ్యవంతుడిగా ఉండాలి. అది పగటి కళలు. ప్రపంచంలో ఎంతోమంది శాస్త్రవేత్తలు ఉన్నారు. కానీ ఒక శాస్త్రవేత్తను చూసి, ఈ శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ కన్నా గొప్పోడండి. ఈ రాజకీయ నాయకుడిని చూసి, ఈ రాజకీయ నాయకుడి కన్నా గొప్పోడండి. ఈ నాయకుడిని చూసి, ఈ నాయకుడి కన్నా గొప్పోడండి అని అందరిని పోలుస్తారు. కానీ ప్రపంచంలో ఈ రోజు కూడా ఈ
సైంటిస్టు సలోమోను కన్నా గొప్పోడండి, ఈ రాజకీయ నాయకుడు సలోమోను కంటే గొప్పోడండి, ఈ నాయకుడు సలోమోను కంటే గొప్పోడండి అని ఇంత మట్టికి ఎవడు ఆయన కన్నా గొప్పోడు రాలా. అంటే ఇప్పటి వరకు ఆయన కన్నా గొప్పోడు ఎవరికన్నా? సొలొమోను కన్నా గొప్పోడు రాలా. అటువంటిది నా యేసయ్య నిలబడి వాళ్ళ మధ్యలో నిలబడి అంటున్నాడు, నేను సొలొమోను కన్నా గొప్పవాణ్ణి. కుర్చీలో కూర్చున్న వాళ్ళు కూడా కమాన్. సొలొమోను కంటే గట్టి చెప్పండి, సొలొమోను కంటే ఎవరు? నేను గొప్పవాడు. మీకు తెలుసా, యేసు ప్రభు వారు నేను సొలొమోను కంటే గొప్పోడని ఇంకొకళ్ళు చెప్తున్నారా, ఆయన చెప్పుకుంటున్నాడా? చెప్పండమ్మా, చెప్పండమ్మా. నేను సొలొమోను కన్నా గొప్పోడని ఆయనే చెప్పుకుంటున్నాడా, ఇంకొక ఆయన చెప్పుకుంటున్నాడా? గట్టి చెప్పండమ్మా. ఆయనే చెప్పుకున్నాడు. ఎందుకని? యేసు ప్రభు వారు తనకు తానే నేను గొప్పని ఎందుకు చెప్పుకున్నారు తెలుసా? ఆ అధ్యాయములో యేసు ప్రభు వారిని బెల్జెబూబుతో పోలుస్తున్నారు, యేసు ప్రభు వారిని రకరకాల హీనకరంగా పోలుస్తున్నారు. అటువంటప్పుడు వాళ్ళకు చూసి చెప్తున్నాడు, మీరు నన్ను హీనంగా చూడండి, నేను పశువుల పాకలో జన్మించవచ్చు, నేను వడ్రవాని కుటుంబంలో ఉండొచ్చు, నజరేతులో నేను పెరిగి ఉండొచ్చు, నన్ను ఇప్పుడు పలానా కొడుకు అనుకోండి, నో ప్రాబ్లం, బట్ ఐ నో హూ యామ్ ఐ. నాకు తెలుసు నేనెవరినో, నేను సొలొమోను కంటే గొప్పవాణ్ణి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజున నీ స్థితి బాగోలా, ప్రస్తుతం నువ్వు దిగజారిపోయావేమో, ప్రస్తుతం నువ్వు ఉన్న స్టేటస్ నుండి కిందకి దిగిపోయావేమో, ఈ రోజున ఆర్థికంలో దిగజారిపోయావేమో, ఇదివరకు ఇచ్చిన విలువ నీకు ఇవ్వట్లా, ఇదివరకు ఇచ్చిన ఘనత నీకు ఇవ్వట్లా. కానీ ప్రజలు నేను తక్కువ చూపు చూడొచ్చు, ప్రజలు నేను చిన్న చూపు చూడొచ్చు, కానీ నీ గుండెల్లో ఉండాలా. ప్రజలు నిన్ను ఎగతాళి చేసిన, మనసు నిన్ను ఎగతాళి చేసిన, పక్కన వాళ్ళు నిన్ను విమర్శ చేసిన, నీ గుండెల్లో ఉండాలి. ఏంటి తెలుసా? నువ్వు ఎరగాలి హూ యు ఆర్. నువ్వు గుర్తెరగాలి, నేను దేవుని కుమారుణ్ణి, నేను దేవుని కుమార్తెని. నాకు తెలుసు నేను సొలొమోను కన్నా గొప్పవాణ్ణి. జ్ఞానం పొందుకున్నవాడు గొప్పవాడా, జ్ఞానం ఇచ్చినోడు గొప్పవాడా? హల్లెలూయా. అందుకని యేసయ్య ఎవరు? సొలొమోను కంటే. గట్టిగా చెప్పాలి నాన్న, సొలొమోను కంటే గొప్పవాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన ప్రసంగం యేసయ్య సొలొమోను కంటే గొప్పవాడు. మన ఒకటో పాయింట్, యేసయ్య గొప్పవాడు. ఒకటో పాయింట్, యేసయ్య. ప్రాంతం ఎక్కడ ఉంటుందంటే ఒమాన్ క్యాపిటల్ మస్కట్, ఇమాన్ పక్కన ఉన్న ప్రాంతం షేబా ప్రాంతం. యేసయ్య కృపలో నేను నా భార్య ఆ కోటకు వెళ్ళి చూడటానికి దేవుడు భాగ్యం ఇచ్చాడు. ఆమె మంచి అరబ్ దేశాల్లో అందరూ మగవాళ్లే రాజులు. అటువంటి అరబ్ దేశాల్లో పక్కనే ఒమాన్, పక్కనే సౌదీ అరేబియా, పక్కనే దుబాయ్, పక్కనే షార్జా, పక్కనే ఇమాన్, పక్కనే కువైట్, పక్కనే ఖత్తర్ క్యాపిటల్ సిటీ. ఈమెను పొగుడుతుండేవాళ్ళు. అటువంటప్పుడు కొత్తగా ఎవరి గురించి ఉంటుంది? అబ్బా స్తోత్రం, హల్లెలూయా. ఏమంటే నువ్వు గొప్పడు అండి, ఇంకోటి పేరుంటే నీకు ఎలా ఉంటుంది? జర్రి పాకినట్టు ఉంటుంది. ఏంట్రా ఇలా చెప్తున్నారు ఈయన గురించి? అసలు నిజంగా ఇలా జరిగిద్దా? మనుషులకు ఉన్న గుణం ఏంటి తెలుసా? ఈయనకి ఉన్న గుణం ఏంటంటే, ఇక్కడ నుండి షేబా అన్న ప్రాంతం దక్షిణ దేశ ప్రాణి, ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళాలంటే 1500 మైళ్ళు. అంటే ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళడానికి 75 రోజులు, మళ్ళా తిరిగి రావడానికి 75 రోజులు. అంటే మొత్తం ఎన్ని రోజులు నానా? అంటే మొత్తం ఎన్ని నెలలు? దాదాపు 6 నెలలు. మళ్ళా ఈమంటే అందరికి పడదు. సముద్రం మళ్ళా ఇటువంటి రెడార ఏమి లేదు, తెరసాప కూడా సరిగా లేని సౌకర్యం లేదు రోజు. అటువంటిప్పుడు ఇక్కడ నుంచి వెళ్తుంటే మామూలు హంగుతో వెళ్ళట్లా, భయంకరమైన గిఫ్ట్లతో వెళ్తుంది. ముంచేస్తారు, చంపేస్తారు శత్రురాజులంతా. అవి బీపీ పెరిగిపోయి అసలు వెళ్ళాలి అక్కడికి, అసలు వెళ్ళాలి. అసలు ఏమి అనుకుంటాను తెలుసా? మనుషులకు ఉన్న గుణం ఏంటంటే, ఎక్కడన్నా చూసి ఇంటికి వచ్చి ఏం చెప్తారు తెలుసా? పావలా చెప్పండి రా అంటే రూపాయిన్నర చెప్తారు వచ్చి.
రూపాయిన్నర చెప్తాను వచ్చి. అక్కడ సీమటపాకాయ పేలిందంటే నేను చూసా, టైం బాంబు పేలింది, ఆటోలో అన్న ఇలా వచ్చాడు బయటికి. అలా చెప్తుంటారు. ఇక్కడ సెకండ్ వచ్చిందంటే ఏకంగా తోకే వచ్చేసింది అంటారు. అలాంటి వాళ్ళు గనక ఈమె అక్కడ నుండి ఆమె మరణముతో ఆమె ప్రాణాన్ని ప్రణయంగా పెట్టి సాక్రిఫైస్ చేసి, ఆమెకి కొన్ని సంవత్సరాల నుండి జవాబు రావట్లా. అటువంటి ప్రశ్నలన్నీ ఏంటిది, మనకి ప్రిపరేషన్ ఉండదు, ఏముండదు, వచ్చేసి ఆజ్ఞ అంటాం. అలాగే ఆజ్ఞ కాదు. అక్కడ ఆమె ఇటువంటి తాళపత్రాలను, అంటే చర్మపు చొట్లు, ఇటువంటి దాంట్లో ఒక్కొక్కటి రాసుకొని, తన అసిస్టెంట్లతో రాసుకొని, ఇటువంటి చొట్లు ఎన్నెన్నో పట్టుకొని, ఏంటిది దేవుడి గురించి మొత్తం ప్రశ్నలతో అడిగి ప్రిపేర్ చేసుకుని ఎక్కడికి వెళ్ళింది? ప్రైజ్ ది లార్డ్. ఆమె బతుకులో దొరకనిది అక్కడికి వెళ్ళింది. వెళ్ళి ఒక్కొక్క ప్రశ్న అడుగుతుంటే యేసయ్య జ్ఞానం పొందిన సొలొమోను లొట్లైలా విలేకరులు అడిగే ప్రశ్నలకి కొంతమంది జవాబు చెప్పలేరు, అందుకని అనుకుంటారు. అలాగే ఇలా అనలా. ఇప్పుడు ఆమె అనాల టకా 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 ఒక్కొక్క ప్రశ్నకి. మళ్ళా ఏముంది తెలుసా, నేను విన్నది అందరూ పావలా చెప్తే రూపాయిన్నర అనుకుంటా, కానీ నాకు చెప్పింది రూపాయిన్నర కాదయ్యా, నేను విన్న దానికన్నా ఎక్కువ వచ్చి చూడగా తింటుంది నాకు. నాయన అంతతో ఆపలా. ఇప్పుడు అందరూ చప్పట్లు కొట్టాలి కసి మీద. ఉండదమ్మా నేను చెప్పినాక ఆ వన్న మాట ఏంటి తెలుసా, నీకు జ్ఞానం ఇచ్చిన దేవుడు స్తుతింపబడునుగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆమెకు ఎవరిని స్తుతించింది తెలుసా? సొలొమోను కాదు. ఎవరిని స్తుతించింది? యేసుక్రీస్తుని స్తుతించింది. సొలొమోను కంటే గొప్పవాడు. హల్లెలూయా. అలాంటి ఊపిలో ఇరికిచ్చేశాడా? నీ కుటుంబాన్ని బయటికి రానికుండా ఇరికిచ్చేశాడా? ఎక్కడికి వెళ్ళినా నీకు జవాబు దొరకట్లేదా? సొలొమోను కన్నా గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. షేబా దేశపు రాణి ఎలా సంతోషంగా తిరిగి నడిపించగలిగిన వాడు. ఈ రాత్రి ఒక్కరోజు ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది, సొలొమోను కంటే గొప్పవాడి దగ్గరకు నువ్వు వచ్చావు. ఈ రాత్రి నువ్వు సమాధానంతో వెళ్ళను గాక, స్వస్థతతో వెళ్ళను గాక, విడుదలతో వెళ్ళను గాక, ప్రతి ప్రశ్నకు జవాబుతో వచ్చను గాక. ఈ రాత్రి నువ్వు చప్పట్లు కొడుతుండగా దేవుడి మాట చెప్పమంటున్నాడు. నీ కుటుంబాన్ని ఇరికిచ్చేశాడే, నా దేవుడు బయట తీసుకురాబోతున్నాడు. నీ పిల్లల్ని ఇరికిచ్చాడే, బయట తీసుకురాబోతున్నాడు. ఇప్పుడు 2-4 BT ఉన్నాను. వెలిగింది, మొబైల్గా టప్పని వెలిగింది. వచ్చాం. షేబా దేశపు రాణికి సొలొమోను దగ్గర ఏం దొరికింది? అయితే మనము సొలొమోను కన్నా గొప్ప దగ్గరికి వచ్చాం. ఖచ్చితంగా జవాబు దొరికింది. ఒక క్షణం. అసలు మన యేసుప్రభు గురించి మనం ఏమనుకుంటాం తెలుసా? అమ్మో జరిగింది, పెద్దనానికి ఇలా జరిగింది, ఏంటక్క ఇదంతా? ఎవరికి అర్థం కావట్లా. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా, ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా అత్యచ్చిన ప్రశ్నకు జవాబు దొరకట్లా. అటువంటిది మందిరానికి వచ్చారు. ఆమె కన్ఫర్మ్ అయిపోయింది, యేసయ్యా కనీసం ఇలాగన్నా ఉంచయ్యా, చాలయ్యా, ఉంచయ్యా, ఇలాగన్నా ఉంచు. అటువంటప్పుడు ఒక ఆదివారం ఒక వాక్య పరిచయం ఉంటుంది. అదేంటి తెలిసి దగ్గరికి వచ్చాడు యేసయ్య. ఆయన హస్తముతో ఆ కళ్ళు ముట్టగానే చూపుకొచ్చింది. ఎలా కనపడుతుంది నీకు? మనుషులు చెట్లుగా కనపడుతున్నారు. ఇది వరకంటే చూపు లేదు. కనీసం ఇలాగన్నా ఉండని అయ్యా, కనీసం ఇలాగన్నా గుడ్డివాడితో యేసయ్య చెప్పేది ఏంటి తెలుసా? నువ్వు తృప్తి పొందినా నేను తృప్తి పొందను అని చెప్పి
హల్లెలూయా. నాకు నాయనో ఈరోజు యేసుప్రభు దగ్గర కూడా అమ్మో ఈయన మా కులం కాదంటే, ఈయన మా కావాడు కాదంటే, మా వాడు కాదురా. హల్లెలూయా. రా ఆమేనండి, రా. దమ్ము తెలిసిద్ది ఆయనకున్న గొప్పతనం. రెడీ అయిపోలే. ఆయన ఎవరు? సొలొమోను కంటే. యేసయ్య దగ్గర కూడా ట్రిక్కీ క్వశ్చన్స్తో వచ్చారు. ఏ క్వశ్చన్స్తో? రావట్లేదు. పని చేసిన స్త్రీని తీసుకొచ్చారు. వ్యభిచార పాపం. ఏ పాపం? నాకు తెలవంది ఈరోజు కూడా. వ్యభిచారం ఒక్కళ్ళ చేత నాకు తెలవదు. ఈమెను ఒక్కళ్ళే తీసుకొచ్చారు, ఆయన తీసుకురాలా. ఎందుకంటే సంఘ పెద్ద కొడుకు, సంఘ పెద్ద కొడుకు, దశంభాగాలు ఇచ్చే కొడుకు, మీటింగ్ కి స్పాన్సర్ చేసే వాళ్ళ కొడుకు తీసుకురాలా. ఎవరిని తీసుకొచ్చారు తెలుసా? ఆమెను ఒక్కతనే తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఊరికే తీసుకురాలా, ట్రిక్కి. గడి చెప్పండి అంటే ఏంటి? చిక్కుల్లో పెట్టాలని. ఎవరిని? యేసేని అంటున్నారే, ధర్మశాస్త్రం చెప్తుంది ఇలాంటి వాళ్ళని దేనితో కొట్టి చంపాలా. అసలు వాళ్ళు మామూలు ట్రిక్కి కదండి. యేసుప్రభు ధర్మశాస్త్ర ప్రకారం రాళ్లతో కొట్టి చంపాలంటే యేసుప్రభు ఏమనాలా? అనాలా. వాళ్ళ రాళ్ళు తీసుకొచ్చి లబెలబెలబెలబెల ఇసిరేసేవాళ్ళు. ఎవరు చచ్చిపోయేవాళ్ళు? ఈ సహోదరి చచ్చిపోయేది. ఈ సహోదరి చచ్చిపోగానే ఊరోళ్ళు అందరూ అడిగేవాళ్ళు, ఎవరు చంపారా అంటే యేసుప్రభు చెప్పాడు మేము కొట్టేమనగానే. అందరు కలిసి ఎవరి మీద రాలేస్తారు? ఆహా. ఒక్కవేళ గనక యేసయ్యా ఈ ఒక్కసారికి క్షమించండి రా నాయన అని యేసయ్య అన్నాడు అనుకో, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా నిలబడ్డాడంటారు. యేసయ్యని అలా ఇరికిచ్చాడు. సొలొమోన్నే ఇరకెచ్చలేనిది ఈయన ఎలా ఇరికిస్తారు నాన్న? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వెంటనే యేసయ్య రాశాడు. ఏం రాశాడు మనకు తెలియదు కానీ రాగానే ఒక్కొక్కడు పెద్ద పెద్ద రాయి పెట్టుకొచ్చిన వాళ్ళంతా టప్ప 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 పడేసి వెళ్ళిపోతుంటే ఒకడు వచ్చాడు, అంకుల్ నువ్వు పడేసి వెళ్ళిపోతావు ఏంటి అంకుల్, నువ్వు వెళ్ళిపోతున్నావు ఏంటరే, అది చూడరా ఏం రాశాడు ఆయన. మీలో పాపము లేని వాళ్ళు మొదట రాయండి అని. బుర్ర పగిలిపోయింది ఒక్కొక్కడికి. యేసయ్య ఎవరు? ఇంకొక ట్రిక్కీ ప్రశ్నతో వచ్చారు. ఆ ప్రశ్న ఏంటి తెలుసా? ఒక ఆయన వచ్చి కైసర్కి పన్నివ్వచ్చా లేదా? వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? కైసర్కి పన్నివ్వచ్చు అంటే ఎవరిని గౌరవించలేనట్టు? దేవుని గౌరవించలేనట్టు. ఇవ్వద్దు అంటే ఎవరిని గౌరవించలేనట్టు? కైసర్ని గౌరవించాలి. ఇరికిచ్చేద్దాం అనుకున్నారు. వెంటనే యేసయ్య అన్నాడు, నాణ్యం తీసుకురండి రా అన్నాడు. నాణ్యం అండి. ఇప్పుడు రూపాయి బిళ్ళ తీసుకురామన్నా మిమ్మల్ని. రూపాయి బిళ్ళ మీద గాంధీజీ గారి బొమ్మ ఉంటుంది. అప్పుడు యేసుప్రభు వారి కాలంలో అక్కడ ఇశ్రాయేల్ దేశం కనుక ఆ నాణ్యం మీద ఎవరి రూపం ఉంది? కైసర్ రూపం ఉంది. గడి చెప్పండి. ఇండియా కాయిన్ మీద ఎవరి రూపం ఉంటుంది? గాంధీజీ రూపం ఉంటుంది. అక్కడది ఇశ్రాయేల్ దేశంది కైసర్ ఉంటుంది. యేసుప్రభు అన్నాడు ఇట్రా అన్నాడు, దీని మీద ఎవరి రూపం ఉంది నాన్న అన్నాడు. కైసర్ రూపం ఉంది. కైసర్ది కైసర్కి ఇచ్చేయి, నువ్వు నా రూపం నా దగ్గరికి వచ్చేయి. అవునండి, ఇప్పుడు రెడీగా ఉండండి, చప్పలు కొట్టండి. ఒక 5 minutesలో మీరు నా రూపం అనేది మనకు అర్థం కాదు. అస్సలు మనకెవ్వరికి అర్థం కాదు. నాకు మొన్నటిదాకా నాకు కూడా అర్థం కాలేదు. ఇదేట్రా కైసర్ దేవుడు అంటే ఎట్రా అనుకున్నా. కానీ ఎందుకు తెలుసా అంత పవర్ వాళ్ళు? ఎందుకు పవర్ అంటే సినగోగులో
ఆదికాండం, నిర్గమకాండం, లేవ్యకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం కంఠోపాయం క్షుణ్ణంగా. ఆదికాండం ఇంటికి వెళ్ళి చదవండి, ఇప్పుడు కాదు. ఆదికాండం 1:26, 27, 28 ఏంటి తెలిసే? ఆదికాండం 1:26, 27, 28 నరులను మన పోలికన, అంటే దేవుడి రూపంన. అక్కడ ప్రతి శనివారం ఏం బోధిస్తారు తెలుసా? మీరు దేవుని రూపం. ఆమేనండి. మీరు దేవుని రూపం, నేను దేవుని రూపం. అది అందరికీ, యూదులందరికీ తెలుసు. ఆ కైసర్ రూపం కైసరికి ఇచ్చేయండి, మీరు నా రూపం నా దగ్గరికి వచ్చేయండి. బైబిల్ చెప్తుంది. ఆశ్చర్యపోయారంట. అందరు అంటారుగా, వీడికి కంటి చూపే తప్ప నోటి మాటలేదురా అని. హల్లెలూయా. యేసయ్య ఇప్పుడు నాలో ఉన్నాడు. అదే యేసయ్య నాలాగా ఇక్కడ కనపడుతున్నాడు అనుకుందాం. ఆమేనండి. నాలాగా యేసయ్య ఇక్కడ కనపడుతున్నాడు. యేసయ్య ఇక్కడ ఉన్నాడు. మీరు ఒకళ్ళు వచ్చారు, వచ్చి యేసయ్య నేను బ్రాందీ తాగొచ్చా? మా చర్చిలో ఒక ఆంటీ నాతో అంటుంది, నానా కాస్ట్లీ బ్రాండ్ తాగొచ్చా అంది. అమ్మా, కాస్ట్లీ బ్రాండా? నేనన్నా నా సరేలే, ఈయన ఏదో అసలు ఏంటి ఈ ఉద్దేశం అని చెప్పి, ఎందుకు ఆంటీ గారు అన్న, కలర్ రావటానికంట. వారే నాయన, కలర్ రావడానికి బ్రాందీ తాగాల? 100 ఫేర్ అండ్ లవ్లీ రాసుకో, చెక్కు లెగిసిపోద్దే, దొరసానమ్మలా కనపడతావు నువ్వు. కాస్ట్లీ బ్రాండ్ వాడు తాక్కడితే, కాపు సారా తాక్కడితే, షాంపూ సారా తాక్కడితే, కుంకుడికాయ సారా తాక్కడితే, బ్యాటరీ సారా తాక్కడితే, టమాటా కులిపోయిన సారా తాక్కడితే, తాక్కడితే. యేసుప్రభుని అడిగారంట, నువ్వు వచ్చి అడిగావంట భద్రాచలం, యేసయ్య కాస్ట్లీ బ్రాండ్ తాగొచ్చా? యేసయ్య అన్నాడు, బాటిల్ తీసురా. దీని మీద ఎవరి రూపం ఉంది? మెక్డోవల్ రూపం ఉందయ్యా. మెక్డోవల్కి ఇచ్చి, నువ్వు నా రూపం నా దగ్గరికి వచ్చి. యేసయ్య పేకాట ఆడొచ్చా? పేకలు తీసుకురా. దీని మీద ఎవరి రూపం ఉంది? జాకర్ రూపం ఉంది. జాకర్కి ఇచ్చి, నువ్వు నా రూపం నా రొక్కు చెయ్యి. యేసయ్య సిగరెట్ తాగొచ్చా? సిగరెట్ పెట్టి మీద ఏముంది? చార్మినార్ బొమ్మ ఉంది. అది హైదరాబాద్లోకి వెళ్ళి చార్మినార్కి ఇచ్చిరే, నువ్వు నా దగ్గరికి వచ్చే, నువ్వు నా రూపం. హల్లెలూయా. సొలొమోను దగ్గరికి ఎలాగొచ్చింది తెలుసండి? కొంతమంది బంధువులు ఇంటికి వెళ్తుంటారు, కొంతమంది భర్తలు ఉంటారు. ఎలా ఉంటారు తెలుసా? ఇంటికి వెళ్ళేటప్పుడు ప్రతిరోజు అనట్లా, ఏదో ఊరు వెళ్ళినప్పుడు కానీ, ఎప్పుడు 2 రోజుల తర్వాత కానీ పిల్లలందరూ వేచి ఉంటారు. మనోడు ఎలాగెళ్తాడు తెలుసా? ఏదో పెద్ద ప్రైమ్ మినిస్టర్ గారు తమ్ముళ్ళలాగా చేతులన్నీ ఇలా ఇసిరి పారేసేసి అని వస్తాడు. భర్తలైన మీతో ఆమేనండి, ఎప్పుడు మన ఇంటికి అలా రాకూడదు. అంటే రోజు రమ్మని కాదు, మళ్ళీ అదో గొడవ. నీ ఇంట్లో పిల్లలు ఉన్నారు, నువ్వేమో రోడ్డు మీద సెంటర్లో ఉల్లిపాయట్టు బజ్జీలు అని తినేసేసేసి వచ్చేస్తున్నా నేను అనుకుంటా, ఇలాగ వచ్చేయకూడదు. ఏదో ఒకటి ఇంటికి తీసుకెళ్ళాలి. ఆమేనండి. ప్రైజ్ ది లార్డ్. మా నాన్నగారు అలాగే ఎక్కడ మీటింగ్కి వెళ్ళినా 2 రోజుల తర్వాత ఏదో తీసుకొచ్చేవాడు. ఇప్పుడు నేను మీటింగ్కి వెళ్తుండగా నా చిన్న పాప ఒకతుంది, డాడీ వస్తున్నాడు. అంతేగాని పెద్ద ఏదో వచ్చేస్తున్నాడు. ఎందుకు నాన్న అంత పోజు నీకు? ఎందుకు భర్త గారు అంత పోజు నీకెందుకు? కొంతమంది మగవాళ్ళు ఉంటారండి, కనపడే ఆడవాళ్ళందరితో సొంత భార్యతో మాట్లాడరా. ఎందుకంత పోజు నీకు? నువ్వు మూల పడ్డా పడుకో, ఎవరు రారే ఆమె వస్తుంది. అప్పుడు నువ్వు ఎలా ఉంటా? కొంతమంది ఆడవాళ్ళు ఉంటారు, కనపడే మగవాళ్ళందరితో బాబాయ్ అప్పిన్ని అంటుంటాడు. భర్త ఎందుకంత పోజు నీకు? సారీ కొనిపెట్టేదే ఆయన,
భర్త, మేకప్ కొని పెట్టేది ఆయన, ఆయన గౌరవించడం తెలియదు ఊరోళ్ళందరూ. ఎందుకు నాన్న, ఎందుకు నీ భర్తను గౌరవించలేని నువ్వు, టీ ఇవ్వలేని నువ్వు, కాఫీ ఇవ్వలేని నువ్వు ఏ స్థానంలో ఉన్నా సరే నీ భర్తను గౌరవించాలి. కోపం వచ్చిందా రావాలా? షేబా దేశపు రాణి సొలొమోను దగ్గరికి ఎలా వెళ్ళింది తెలుసా? ఒట్టి చేతులతో కాదు, కాணிకలతో వెళ్ళింది. కాணிకలతో వెళ్తే సొలొమోను తిరిగి ఎలా పంపించాడు తెలుసా? డబ్బలుగా ఇచ్చి పంపించాడు. చర్చికి వస్తున్నప్పుడు కూడా అలాగే రావాలి నువ్వు, అంతేగాని వచ్చేస్తున్నా. నీ ప్రతి ప్రశ్నకు జవాబిస్తున్నాడు మీ అయ్యగారి ద్వారా. నువ్వు ఏ బాధతో వస్తున్నావో తెలియదు, వాక్యము ద్వారా నీ గుండెలతో మాట్లాడుతున్నాడు ఆయన. అది నేను కాదు, మీ అయ్యగారు కాదు, ఇక్కడ ఉన్న అయ్యగారులు కాదు, వారిలో సొలొమోను కన్నా గొప్పవాడు ఉన్నాడు కనుక, నాలో ఉన్నాడు కనుక. ఆర్ యు రెడీ? ప్రైజ్ ది లార్డ్. డబ్బల్గా, ఇది నా మాట కాదు, నా మాట కాదు, ఒక భక్తుడి మాట. ఇఫ్ యు ఆర్ టైట్ దెన్ చెక్ యువర్ టైటింగ్. If you are suffering, then check your offering. If you are tight, then check your tithing. If you are suffering, then check your offering. నీ ఆర్థికంలో టైట్గా ఉన్నావా? దశం భాగం గురించి నువ్వు చెక్ చేయి. ఈ రోజు నన్ను బాధల వెంట బాధ, ఆఫరింగ్ గురించి చెక్ చేయి. మలాకి 3:10 ఆకాశ వాక్యాలు విప్పి నేను దీవిస్తాను. అంకుల్ గారు, ఇప్పుడు ఆమె అనాలి. అమ్మమ్మ చెప్పినాక నాన్న. కొంతమంది ఉంటారండి భార్యాభర్తలు, డబ్బులు బాగా సంపాదిస్తారు, ఇంటికాడ ఏం తింటారు తెలుసా? పచ్చడి తింటారు ఇద్దరు. ఇది బ్యాంకులు అలా పెసనారితనం చేస్తే నా లాంటోడు మీ ఇంట్లో పుడతాడు, మొత్తం ఉడిచేస్తాడంతే. పన్నెండు కంపలు దాచిపెట్టాడు, కొద్దిగా నూనె దాచిపెట్టింది తల్లి. కానీ దాచిపెట్టాలి, కానీ ఏం చేయకూడదు? పెసనారితనం చేయకూడదు. నీ పరిచర్యకు గుప్పెళ్ళు విప్పాల. ఈ సంఘం మీ అయ్యగారికి మీరు తప్ప ఇంకెవరు లేరు. దేవుడు ఏర్పాటు చేశాడు మిమ్మల్ని. గుప్పెళ్ళు వెప్పి కొత్త స్వీట్లు తింటాడండి కక్కుర్తిగా. ఆ ప్లేట్లో పెడితే మొత్తం ఖాళీ చేసేస్తాడు. మా ఇంట్లో తిన్నందుకు కాదు, దేవుడు మహాకృపలను, నన్ను అపార్థం చేసుకోకండి. ఆ తమ్ముడితో ఒక మాట అన్నా, నాన్న మీ ఇంట్లో స్వీట్స్ కొనరా అన్న. ఏడుస్తూ చెప్పాడు, మా అమ్మ నాన్న ఎప్పుడు కొనరన్నా. మరి ఏంట్రా అంటే, ఉదయం సద్దన్నం, మధ్యాహ్నం టమాటా పచ్చడి, రాత్రి గోంగూర పచ్చడి. డబ్బులన్నీ ఏం చేస్తారంటే మా డాడీ డిపాజిట్ చేస్తాడంట మొత్తం. ఎవడి కోసం? నాలాంటి కోసం. మొత్తం ఉడిచేసేస్తాడు. నీ ఇంట్లో ఇలాంటి పెసనారి ఆత్మ ఉందంటే దురాత్మ నిన్ను తినేకుండా చేస్తున్నది. యేసు రక్తమే జయం. దురాత్మ నేను ఈ రోజు కూడా అంకుల్ గారి సైకిల్ మీద వస్తారు. నాకు అభ్యంతరం, పొద్దున్న ఎక్సర్సైజ్ చేయని అన్న, నా దగ్గరికి వచ్చి మోకాలు నొప్పి వస్తున్నారా అన్నాడు. వస్తుంది ఏంటి నాన్న అన్నాడు. నువ్వు బండి మార్చేదాకా నీకు వస్తుందన్న. ఇచ్చేది ఎందుకు నీకు? అంతే. దానికి అర్థం ఆవురావురమని మొత్తం ఖర్చు పెట్టమని కాదు. నన్ను మళ్ళీ అపార్థం చేసుకోకండి. హల్లెలూయా. ఈ రోజున నువ్వు అనుభవించాలి.
ఆమేనండి. దేవుడిచ్చిన నువ్వు అనుభవించాలి, దేవుడిచ్చిన మేలు అనుభవించాలి, దేవుడిచ్చిన ఇల్లు అనుభవించాలి. ఏసీ ఉంటుంది, ఏసీ ఆన్ చేయడు. చీరలు ఉంటాయి, సినిగిపోయిన చీర ఎత్తున్నాను అంటది. దేవుడు పేతురుతో చెప్పాడు చెరసాలలో ఉండగా, వచ్చేస్తున్నాను. ఏంటిది? పై వస్త్రం లేదు, చెప్పులు లేవు, వచ్చేస్తున్నాం అంటే దేవదూతుంది. సరిగ్గా వేసుకో బట్టలు, వేసుకో, నీట్గా రా, చర్చికి వస్తున్నాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మా నాన్నగారు అంటారు, చర్చి స్టేజీ మీద నుంచుంటే హోందాతనం కనపడాలంట. అంతే. పేతుని ఏమన్నాడు తెలుసా దేవదూత? సరిగేసుకో బట్టలు, వచ్చేస్తున్నాం, చర్చి టైం అయిపోతుంది, వచ్చేస్తున్నాం. టైం అయిపోతాయి, కచ్చా పై బట్టలు వేసుకో, నడువు కట్టుకో, ఇన్షర్ట్ వేసుకుంటే ఇన్షర్ట్ వేసుకో, బెల్ట్ కట్టుకో, సాక్స్ ధరించుకో. దానికి అర్థం మేకప్లు వేసుకొని ఇటు గడ్డం ఇటు తీసి ఇటు తీసి రంధ్రాలు ప్యాంట్ వేసుకొని రమ్మని కాదు దానికి అర్థం. మా చర్చిలో ఒక్కరోడు ఉన్నాడు, ఇడిగేసాడు, మధ్యలో ఇలా పెట్టాడు. అది ముళ్ళ పంది అర్థం కావట్లా, విసినకారు అర్థం కావట్లా. ఇటేమో క్రికెట్ బాల్ పెట్టాడు, ఇటేమో క్రికెట్ బ్యాట్ పెట్టాడు. నేను అన్న సూపర్గా ఉందరా నాన్న నీ క్రాప్ అన్న నీకు కూడా పెట్టమంటావా అన్నాడు. అమ్మా ఇది ఎంత ఇద్ది అన్న? 6,000 అన్నాడు. అమ్మా నాయన నీకు 2,000 డిస్కౌంట్ అన్న అన్నాడు. అమ్మా నీకు 2,000 అన్నాడు. అన్న ఇడిగికిస్తాను, నేను ఇడిగికేస్తాను, ఇటు నక్షత్రం పెడతా, ఇటు సిలువు పెడతా అన్నాడు. అబ్బా మా చర్చిలో ఒక తమ్ముడు ఉన్నాడు, ప్యాంట్ ఇక్కడ ఇలా ధరించుకోడు, ఎల్కేజీ పిల్లలకు ఊడిపోతా ఉంటుంది అలా కట్టుకొని. నేనన్నా జారిపోతుందిరా అదే, ఏంటిరా బాబు అంటే ఫ్యాషన్ అన్నా అన్నాడు. ఏం ఫ్యాషన్ అండి రా బాబు? ఆర్ యు రెడీ? యేసు నామములో పిసనారాత్మ నాలో నుండి మనలోండి ఇప్పుడే పోను గాక. యేసు రక్తం చేయం, 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 యేసు రక్తం చేయం. కమ్ ఆన్, యేసు రక్తం చేయం, 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 చేయం 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 చేయం. పిసనారాత్మ ఇప్పుడు పోయింది మన అందరిలో నుండి. చూడండి, మీలో ఒక వ్యత్యాసం కనబడింది ఈ రోజు నుండి. చూడండి, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు రెడీ? సొలొమోను యొక్క సింహాసనం 6 మెట్లు. ఎన్నండి? గట్టి చెప్పండి. 6 మెట్లు పైన ఈయన కూర్చుంటాడు. ఇటువైపు 6 సింహాలు, ఇటువైపు 6 సింహాలు. మొత్తం ఎన్ని సింహాలు? నిజ సింహాలు కావయి, బంగారపు సింహాలు. అస్సలు ఈ సింహాసనం చూడగానే కళ్ళు తిరిగిపోయింది ఎవరికి? అమ్మా అన్నా ఏం బుర్రనా ఇది, సింహాలేంటి, ఇదేంటన్నా? ఇటువంటి సొలొమోను యొక్క సింహాసనం ఎడం పక్కన కన్యకలు సగం వస్త్రాలు ధరించుకొని, ఇటు కుడి పక్కన కన్యకలు సగం వస్త్రాలు ధరించుకొని నెమలికలతో విసురుతూ సొలొమోను యొక్క కామము యొక్క తలంపులను పెంచి అసభ్యమైన మాటలతో అతన్ని రెచ్చగొడుతుండగా ఒక సింహాసనం, సొలొమోను సింహాసనమే గొప్పదనుకున్నప్పుడు యెషయా మందిరములో ఒక దర్శనం చూస్తున్నాడు. ఆ దర్శనం ఏంటి తెలుసా? ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10
10,000 మందిలో అతి సుందరుడు. అతని సింహాసనం దగ్గర ఇలాంటి దుష్ట అమ్మాయిలు కాదు, కెరూబులు 2 రెక్కలతో మోము కప్పుకొని 2 రెక్కలతో పాదము కప్పుకొని పరిశుద్ధుడు, హోలీ, ఆమేనండి, హోలీ హోలీ, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, గట్టిగా పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. ఈ సాయంత్రం వేళ ఒక మాట చెప్పనా? రాష్ట్రపతి గారి యొక్క సింహాసనం చూడండి, ఎవడ కూడా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అండు. ఆమేన్. ప్రధానమంత్రి సింహాసనం చూడండి, ఎవరు పరిశుద్ధుడు 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 అండు. గట్టిగా నానా. ముఖ్యమంత్రి సింహాసనం చూడండి, ఎవడు పరిశుద్ధుడు 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 అండో. ఏ పాస్టర్ గారి కుర్చీ చూడండి, ఎవరు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అండో. గట్టిగా నానా. ప్రపంచంలో ఏ సింహాసనం చుట్టూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు అండో. ఒక్క నా దేవుని ఎదుట ఒక సింహాసనానికి పరిశుద్ధుడు, హోలీ హోలీ హోలీ, పరిశుద్ధుడు. చెప్పలా. గట్టిగా గట్టిగా ఆమేన్. గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు గట్టిగా నాకు జవాబు చెప్పాలి. ఇటువంటి సింహాసనం ప్రపంచంలో ఎక్కడన్నా ఉంటే చూపెట్టండి. నాకు ఉందా? గట్టిగా. ఏ పాస్టర్కి దమ్ము లేదు నేను పరిశుద్ధుడని చెప్పుకోవడానికి. ప్రసంగం చేస్తున్న నాకు దమ్ము లేదు నేను పరిశుద్ధుడని చెప్పడానికి. ఏ రాష్ట్రపతికి, ఏ ప్రధానమంత్రికి, ఏ ముఖ్యమంత్రికి, ఏ వ్యక్తికి దమ్ము లేదు. యేసయ్య ఒక్కడికే. చప్పలు కొట్టుండగా పరిశుద్ధంగా బతకడానికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించును గాక. యవన చెల్లెల్లో పరిశుద్ధత, యవన తమ్ముల్లో పరిశుద్ధత, నాలో పరిశుద్ధత. చప్పట్లు కొట్టుండగా పరిశుద్ధత. గట్టిగా అన్న పేరుకి అర్థం సమాధానం. చెప్పండి. సలోమోను అను పేరుకి అర్థం సమాధానం. మన యేసయ్య పేరుకి అర్థం రక్షకుడే. గ్యారంటీ రక్షకుడే. తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనక పరిశుద్ధుడు. నివేదకి నా కోసం, నివేదకి సలోమోన్ సమాధానం కోసం ప్రిపేర్ అయ్యాడు. గడి చెప్పండి. సమాధానం కోసం గడి చెప్పండి. చెప్పండి నాన్న. తెలుగులో అంటే దానికి అర్థం ఏంటి? సమాధానం కోసం ఆయన సిద్ధపడ్డాడు. హల్లెలూయా. నువ్వు దేనికోసం ప్రిపేర్ అవుతావో అది నువ్వు పొందుకుంటావు. గొడవల కోసం ప్రిపేర్ అయితే గొడవల కోసం పొందుకుంటావు. కొంతమంది భార్యలు ఉంటాడు, వస్తాడు తంతాడు. నువ్వు ప్రిపేర్ అయ్యో ఫటాఫట తంతా ఉంటాడు. నువ్వు దేనికోసం ప్రిపేర్ అవుతావో అది నువ్వు పొందుకుంటావు. ఆమేన్. హల్లెలూయా. దేనికోసం ప్రిపేర్ అవ్వాలి? ఈయన ఎలా ప్రిపేర్ అయ్యాడో చూడండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 9వ అధ్యాయం. కొట్టిన బంగారముతో అలుగులు గల 200 డాలును. అదే మా అమ్మలకు అది చాలా ఫేమస్. అది అలుగులు గల
$200 డాలును చేయించాను. ఒక్కొక్క డాలునకు 600 తులముల బంగారము పట్టెను. అందరం చూడమ్మా, ఒక్కొక్క డాలుకు 600 తులముల బంగారం అంటే ఒక్కొక్క డాలుకి ఎన్ని కిలోల బంగారం? 3 కిలోల బంగారం ఎక్కిందంట. అబ్బాబోయ్, డబ్బులు ఎవరికి ఊరికే రావు. డబ్బులు ఎవరికి ఊరికే రావు. అసలు ఆ మనిషి ఆంధ్ర రాష్ట్రాన్ని తినేస్తున్నాడు కదండి ఆయన. అసలు ఎక్కడ పెడితే ఆయనదే, ఎక్కడ చూసినా డబ్బులు ఎవరికి ఊరికే రావు. యూట్యూబ్ తీస్తున్నా అదే వస్తుంది, టీవీ వస్తున్నా అదే వస్తుంది. డబ్బులు ఎవరికి ఊరికే రావు. నేను ఆ సార్కి చెప్పాలనుకుంటున్నా, సార్ మీరు చెప్పింది కరెక్టే, డబ్బులు ఎవరికి ఊరికే రావు. పరలోక రాజ్యం కూడా ఊరికే రాదు, ఒక వ్యక్తి వెల చెల్లించాడు. ఎన్ని డాళ్ళు? 200 డాళ్ళు. ఒక్కొక్క డాలుకి ఎంత బంగారం అమ్మా? గట్టి చెప్పండి. ఎక్కడ కూడా యుద్ధానికి బంగారుపు డాళ్ళు తీసుకెళ్ళరు. మరి ఎక్కిచ్చేసాడు ఈయన. దానికి గుర్తేంటి తెలుసా? పీస్, సమాధానం. సమాధానం, ఐశ్వర్యం నా దేశంలో ఎప్పుడు ఉంటుంది. ఎవడొచ్చినా అదేంటి సార్ బంగారు డాలు పెట్టారు, యుద్ధం రాదు. అదేంటంటే ప్రిపేర్ అవుతున్నా, రాదు. బైబిల్ చరిత్ర చదవండి, బైబిల్ చదవండి. 40 సంవత్సరాల సొలొమోను పరిపాలనలో యుద్ధమే రాలా. సొలొమోన్ ఏం చేశాడు? ప్రిపేర్ అయ్యాడు. వెరీ గుడ్ నాన్న. ఏమయ్యాడు నాన్న? సొలొమోన్ ఏమయ్యాడు? నువ్వు కూడా ఎగ్జామినేషన్ హాల్లో అంట కుదరదు, అక్కడ ప్రిపేర్ అవ్వాలి. అక్కడ ఇక్కడ మీటింగ్ జరుగుతుంది, అయ్యగారు అమ్మగారు వారి సంఘం ఏమయ్యారు? ప్రిపేర్ అయ్యారు. ప్రిపేర్ అయితే విజయం చూస్తావు. హల్లెలూయా. ఆర్ యు రెడీ? ఏలియా, ఎలీషా. ఏలియా అభిషేకపు దుప్పటి ఎలీషా మీద పడింది. పడగానే అన్న మా డాడీ మమ్మీకి చెప్పేసా, వెళ్ళి చెప్పేసిరా. డాడీ మమ్మీ పరిచయకి వెళ్తున్నా. ఎవరితోరా? ఏలియా. అమ్మ అన్న ఇల్లు అన్నాడు. వెళ్ళేసి వస్తుంటే అందే. ఏది? ఎద్దు. నిన్న ప్రసంగం చేస్తూ ఈ ప్రసంగం చేస్తూ అన్న పక్కన ఉన్న గేద కూడా ఎద్దు అంద. చూశాడు, నాగలు ఎర్రగొట్టేశాడు, ఎద్దును వధించేశాడు, విందిచ్చేసి వచ్చేస్తున్నాడు ఏలియాతో. అన్నా ఏంటన్నా అలా చేసి ఏంటన్నా ఎలీషానా? బైబిల్ చరిత్ర ప్రకారం ఏలియాకి ఎలీషాకి 25 సంవత్సరాల వ్యత్యాసం. పెద్ద వయసు ఆయనతో వెంబడిస్తానా. పెద్ద వయసు వాళ్ళకి ఏమవుతుంది? చేదత్వం వస్తుంది. ఏమవుతుంది? చెప్పిందే చెప్తుంటారు. వెంటనే నీకు అర్థం అవ్వాలి, అమ్మకి 70 దాడిపోయిందిరా బాబు, ఇక ఏమీ చేయలేము అలాంటి వాళ్ళని. ఇకేం చేస్తాను గబుక్కని అన్న నన్ను సీదరించుకున్నాడు అనుకో, ఆడతో అనేసి గబుక్కుని అక్కడికి వస్తే ఎద్దులు ఉండవు, నాగలుండదు. గబుక్కుని అన్న ఏమన్నా అన్నాడు అనుకో, వెనక్కి వెళ్ళిపోతా. మొత్తం కాల్ చేశారు. వెనక్కి వెళ్ళడానికి నాకు మార్గం లేదు, ప్రిపేర్ అయిపోయా నీ కోసం. ఇప్పుడు చప్పట్లు కొట్టాలి గట్టిగా. రెట్టింపుల అభిషేకం పొందుకున్నాడు. ఏమవ్వాలా? ప్రిపేర్ అవ్వాలా. ప్రిపేర్ అయ్యావా, దాగబడిన నిన్ను బయటికి తీసుకొస్తాడు. ప్రిపేర్ అవ్వట్లేదంటే నీ పరిచర్య ఆగిపోయింది అని అర్థం.
ప్రిపేర్ అవ్వట్లేదంటే నువ్వు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళట్లేదు, నువ్వు అయిపోయింది అనర్థం. డబ్బాలాగా కొట్టుకోవడం ఎక్కడెక్కడెక్కడెక్కడ. ఎప్పుడైతే ప్రిపేర్ అవుతావో దానికి అర్థం నువ్వు నెక్స్ట్ లెవెల్కి బూమింగ్ అవబోతున్నావు అని అర్థం. నానా తమ్ముడు, ఒక అమ్మ, ఎవరండి అమ్మ, జట్టు చెప్పండి అమ్మ. అమ్మ తన కూతుర్ని అత్తగారింటికి పంపిస్తుందంట. అత్తగారింటికి పంపిస్తుంటే ఇరా అంటే అమ్మ పాప అంది, ఏంటి మమ్మీ? ఇదిగో 2000 రూపాయల నోట్లు 5 పెట్టిందంట. అంటే ఎంత? 10,000. బా సూపర్ అమ్మా. ఎంత? ఎన్ని నోట్లు పెట్టింది? 5. ఎవరు పెట్టారు? అదే నానైతే ఒక నోటే పెడతాడు. అది అమ్మకి నాన్నకున్న తేడా. అమ్మ అయితే 5 పెట్టేస్తుంది. ఎందుకని? కష్టపడేది నాన్న కదా. మా మొగోళ్ళు చూడండి ఆమెనంటున్నారు మా అయ్యగారు. అదే అమ్మ డోక్రా పథకం ఉంది, పెట్టదు కదా. ఒక మాట మీరు గమనించండి, ఈ ప్రపంచంలో దేవుడి తర్వాత అమ్మే లేకపోతే మనం ఎవ్వరం బతికే వాళ్ళం కాదు. నిజం. ఏసే అనండి, ఆ అమ్మ నిన్ను మర్చిపోయినా నేను నిన్ను మరవను. అరే రెడీ? అమ్మ 5 నోట్లు ఇచ్చి పెట్టేసిందని పెడితే పాప అన్నట్టు, ఎందుకు మమ్మీ? యూనివర్సిటీ కాదు మమ్మీ, కాలేజీ మమ్మీ. కాలేజీ కాదు మమ్మీ. కాదు మీ ఆయన ఏమని అన్నాడు అనుకో, వచ్చి ఏం చేస్తుంది? గట్టి చెప్పండి, ఏం చేస్తుంది? ప్రిపేర్ చేస్తుంది. వెళ్ళిపోయి పాపం 1 నెల అయింది. 2వ నెలకి పెద్ద గొడవ కాదు, చిన్న మాట తేడా. ఆ డబ్బులు ఎక్కడికి వెళ్తానని చెప్పి ఈయన ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఈయన ఆఫీస్కి వెళ్ళిపోగానే అమ్మ ఆల్రెడీ ఏం చేసింది? అది గుర్తుకొచ్చింది. తప్పని తీసేసి బస్ స్టాండ్కి వెళ్ళింది, రైల్వే స్టేషన్కి ఎక్కింది, వెళ్ళిపోయి ఈయన పాపం బండేసుకొని, కొత్తగా పెళ్ళైన 2 నెలలే కదా, పెళ్ళైన వాళ్ళకి తెలిసి మిగతా వాళ్ళకి తెలియదు ఇదంతా. పాపం పెళ్లి కాని వాళ్ళు కొత్తగా పెళ్ళైంది కదా, అందుకని పాప బాధపడతాని ఆ బేకరీలో 2 కేకులు, ఇక్కడ స్వీట్లు, ఆ చక్కెరకెళ్ళి సీతాఫలకాయ మొత్తం తీసుకొని అంటాడు. అట్ట వెళ్తా మనిషి లేదు అక్కడ, చెమట్లు పట్టేసి ఎక్కడికి వెళ్ళింది. అదే గనక 6 సంవత్సరాలు అయితే అక్కడికి వెళ్ళమా అనుకుంటావు. ఇది 2 నెలలు కదా, తప్పు. అసలు 6 సంవత్సరాలు అయితే అక్కడ అనుకుంటారు. 2 నెలలు కాబట్టి తట్టుకోలేక, అబ్బా దేవా ఏమో అత్తయ్య భార్య మీ పాప నాకు తెలవదయ్యా. ఈ ఫోన్ చేశాడు, 4444669 స్విచ్ ఆఫ్. ఇంకెక్కడికి వెళ్తామని చెప్పేసి వచ్చేసాడు. ఎక్కడికి? అత్తగారింటికి. వెళ్ళగానే ఆమె అక్కడ ఉంది. ఇలాగా పక్క తీసుకొచ్చానండి. ఏంటి ఏమన్నా? చిన్న దానికి కూడా వస్తావా? అసలు డబ్బులు ఎవరిచ్చారు నీకు? మా అమ్మ మన ఇద్దరు వచ్చినప్పుడు అంటే ప్రిపేర్ చేసిందనమాట మీ అమ్మ. అదే అమ్మ ప్రిపేర్. నేను నిజంగా చెప్తున్నాను, పోయిన ఆదివారం మా చర్చిలో, నిన్న ఆదివారం కాకుండా ముందు ఆదివారం ప్రసంగం చేస్తున్నప్పుడు ఏసే కృపలో నా భార్య ఏం ప్రసంగం చేస్తానని నేను తెలవదు ఆమెకి, లేదా టైటిల్ తెలిసిద్ది. 2వ ఆరాధనకి నేను ఈ మాట చెప్పగానే 3వ ఆరాధనకి డ్రెస్ మార్చుకోవడానికి ఒక గదికి వెళ్ళి ఇటు వస్తాం, ఒక ఇంటికి వెళ్ళి వస్తాను. అప్పుడు గబుక్కుని వచ్చి నాతో అంటుంది, వాళ్ళ అమ్మంట నాతో పంపించినప్పుడు పైసా కూడా ఇవ్వలేదంట, ప్రిపేర్ అయిపో ఆడుతూ ఉంటానికి. ప్రిపేర్ అవ్వాలా. సొలొమోన్ ప్రిపేర్ అయ్యాడు. ఆర్ యు రెడీ? ఎలీషా దగ్గరికి ఇశ్రాయేల్ దేశపు రాజు వచ్చాడు. ఇశ్రాయేల్ దేశపు రాజు వచ్చి ఏమన్నాడు తెలుసా? అన్నా సిరియా దేశం వాళ్ళు వస్తున్నారన్నా నా మీదకి. వృద్ధుడు మరణముతో పోరాడుతున్నాడు, కర్ర తీసుకోమన్నాడు, తీసుకున్నాడు. కొట్టు నేలకి. ఒకటోసారా రెండోసారా? ఒకటోసారి అన్నాడు గట్టిగా. ఇంకా గట్టి చెప్పండి. ఇది ఎలీషా అన్నాడు, అయిపోయిందన్నాడు. నువ్వు 3 సార్లే కొట్టావు, 3 సార్లు విజయం పొందుతావు. అది 4, 5, 6 సార్లు కొట్టుంటే
ఇశ్రాయేల్ దేశం వెనక చూసేవాడు కాదు. నువ్వు మూడిటికే ప్రిపేర్ అయ్యావు. ప్రిపేర్ అయిన విధంగానే దేవుడు చేస్తాడు. 3 సార్లు ఏం ప్రిపేర్ అయ్యాడు, అదే విజయం పొందాడు. వెంటనే ఒక భక్తుడు అన్నాడు, ఎంత స్వార్థపరుడు, ఫస్టే చెప్పొచ్చుగా. ఎవరో ఎలీషా. కానీ చెప్పడంట. ఎందుకు తెలుసా? దేవుడు నువ్వు ఎంత అవకాశం ఇస్తే అంత గొప్పగాని వాడుకుంటాడు. అందరు వేగంగా లేచి నిలబడండి ప్లీజ్. నువ్వు చిన్నగా పరిచయం చేయాలనుకుంటే చిన్నగా తీసుకెళ్తాడు, పెద్దగా చేయాలనుకుంటే పెద్దగా తీసుకెళ్తాడు. నీ ఆశ ప్రకారమే దేవుడు చేశాడు. 3 సార్లు కొడితే 3 సార్లు, 6 సార్లు కొడితే కంటిన్యూస్. చిన్న వ్యాపారం చేయాలనుకుంటే చిన్న వ్యాపారం, పెద్దది అనుకుంటే పెద్దది. అది నీ మనసు ప్రకారం దేవుడు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దానికోసం నువ్వేమవ్వాలా? అది హల్లెలూయా. ఆడు బాధపడతాడు, ఈది బాధపడతాడు అని ఉన్నది అంతే. శుక్రవారం, శనివారం, ఆదివారం ఎక్కడికి వెళ్ళనంట, గురువారం ఎక్కడికి వెళ్ళనంట. ఒక ఆయన నాతో అరగంట క్లాస్ పీకాడు. నువ్వు బాధపడితే నాకేంటే, నాకు ఒక ప్రిపరేషన్ ఉంది. ఎవడు అనుకుంటే మనకేముంది? ఈ రోజున నువ్వు నన్ను అరగంట ప్రేమిస్తావు, తర్వాత నేను అరగంట ప్రేమిస్తావు, కొంచెం చేత తేడా వస్తే విడిపోతావు. అది మనుషుల స్వభావం. దేవుడు అనేది నువ్వు ఇతరులను తృప్తిపరిచావా కాదు, నా చిత్తం నువ్వు చేసావా లేదా, అది ముఖ్యం. నీ గురి టార్గెట్. అందుకే పౌలు అంటాడు, నేను గాలికి కొట్టట్లా, గురి వైపు నేను పరిగెత్తుతున్నా. ప్రిపరేషన్ చేయడానికి గల కారణం ఏంటి తెలుసా? తండ్రి అయిన దేవుడి కృప, యేసే కృప, పరిశుద్ధాత్మ దేవుడి కృప. యేసే కృప, యేసే కృప, యేసే కృప, యేసే కృప, యేసే కృప, యేసే కృప, యేసే కృప. తర్వాత ప్రిపరేషన్. చెరసాల్లో ఉండగా బైబిల్ చెప్తుంది, తిమోతి తాళపత్రం తీసుకురా, పుస్తకాలు తీసుకురా, ప్రిపేర్ అవ్వాలి నెక్స్ట్ ప్రసంగానికి. ప్రిపేర్ అవుతున్నాడు, వాళ్ళ కోసం రాబోతున్నాడు ఆయన. రాజులకు రాజుగా, ప్రభువుల ప్రభువుగా, చక్రవర్తిగా రాబోతున్నాడు. ప్రార్థన చేసుకో. వాడుకున్నందుకు నీకు మహిమ. యేసయ్యా, నీ బిడ్డను వాడుకున్నందుకు నీకు మహిమ. యేసయ్యా, నీ బిడ్డను వాడుకున్నందుకు నీకు మహిమ. యేసయ్యా, నీ బిడ్డను వాడుకున్నందుకు నీకు మహిమ. చెప్దాం, యేసయ్యా, నీ బిడ్డను వాడుకున్నందుకు నీకు మహిమ. యేసు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. పరలోకన్న మా తండ్రి, పరిశుద్ధాత్మదేవ, సమాధానం కలగడానికి ఆయన ప్రిపేర్ అయ్యాడు. ఆ ప్రిపరేషనే ఆయన లక్షల కొలది ఆత్మలు రావాలి. ఎందుకన్నా వాడుకో పరిశుద్ధాత్మదేవ, కుటుంబాన్ని తరతలు ఎందుకన్నా వాడుకున్న విధానం బట్టి స్తోత్రం. పరిశుద్ధాత్మదేవ, ఎందుకన్నా వాడుకున్న విధానం బట్టి స్తోత్రం. నీకు మహిమ చెల్లిస్తూ ఏ తండ్రి కుమార పరిశుద్ధాం దేవుని కృతజ్ఞను, తండ్రి కుమార పరిశుద్ధాం దేవుని కృతజ్ఞను, తండ్రి కుమార పరిశుద్ధాం దేవుని కృతజ్ఞను. అలాగే రెవరెండ్ డాక్టర్ నవీన్ లాజరస్ అయ్య గారికి వందనాలు. అలాగే రెవరెండ్ డాక్టర్ విజయ్ రాజయ్య గారికి వందనాలు. అలాగే స్టీఫెన్ అయ్య గారికి, రెవరెండ్ డాక్టర్ స్టీఫెన్ అయ్య గారికి, అమ్మగారికి వందనాలు. అమ్మగారు లేదు, నిలిపారు అమ్మగారు. అలాగే డాక్టర్ అమ్మగారికి కూడా వందనాలు. డాక్టర్ గారు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నా వందనాలు. ఆర్ యు రెడీ? విజయ్ రాజయ్య గారు వాళ్ళ బాబుకి, అలాగే అందరికీ నా ప్రత్యేక వందనాలు. ఆర్ యు రెడీ? ఇక్కడ ఉన్న అయ్యగారులందరికీ వందనాలు. చప్పట్లు కొట్టండి నాన్న. ఒక క్షణం. మీ అయ్యగారులు ఎన్నెన్నో మీటింగ్లు ఉన్నాయి, వాళ్ళందరూ వచ్చారు. మీ అయ్యగారుల కొరకు మీరు మరి రెడీ? ఒక మాట మీరు గమనించండి, దైవజనులను గౌరవిస్తే యేసయ్యని గౌరవించినట్లు. అయ్యగారు మా యూట్యూబ్ ఛానల్, యూట్యూబ్ చూస్తుంటారండి అందరి చేతుల పైన. యూట్యూబ్ చూసే వాళ్ళంతా
బా ఏంటమ్మా బోయ్ బాబోయ్, ఏంటి మన అయ్యగారులు ఎవరు చూడరా యూట్యూబ్? అదేంటంటే టెక్నాలజీ ఉపయోగించట్లా మనం, చూస్తారు కానీ చేస్తారా బాబోలే. యూట్యూబ్ చూసే వాళ్ళని చేతులపై కదా నాన్న, మా ఛానల్ ప్రసంగాలు చూస్తున్నారు నాన్న, అన్న వాళ్ళ చేతులపై కదా మిగతా వాళ్ళ చేతులు దించేయండి. ఓహో అదే ఒకసారి చెల్లించండి. మా యూట్యూబ్ ఛానల్ CHARLES చార్లెస్ JACOB జేకబ్ అఫీషియల్ OFFICAL అఫీషియల్ అని మీరు టైప్ చేసి మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయాలి. దానికి ₹1,00,000 విరాళాలు ఇవ్వాలి. అవునా అవునా? ఏంటమ్మా మరి అమాయకులా చెప్తున్నారు ఏంటమ్మా? ఒక్క జస్ట్ బెల్ ఐకాన్ ఇలా నొక్కితే చాలు. ఎస్, సబ్స్క్రైబ్ చేస్తారా? అన్నోళ్ళు చేతులు పైకి ఎత్తండి. ఏంటండి సబ్స్క్రైబ్ చేస్తానంటే చేతులు ఎత్తలేదేంటి? అండి చెత్త ఎంత జోకులు జబర్దస్తీలు అవి సబ్స్క్రైబ్ చేసేదానికన్నా ఇది సబ్స్క్రైబ్ చేయడం గొప్పదండి. మరి చేతులు పైకి ఎత్తండి. దేవా వీళ్ళంతా అయ్యగారులు మీరు కూడా సబ్స్క్రైబ్ చేయాలండి. అయ్యగారు స్టీఫెన్ అయ్యగారు అంటే ఆయన సీనియర్ సిటిజన్షిప్ అయింది. చేతులు పైకి ఎత్తండి. అయ్యగారు స్టీఫెన్ అయ్యగారు, మా డేవిడ్ రాజయ్య గారు ఎప్పుడు సబ్స్క్రైబ్ చేశారు అనుకుంటున్నాం, మరి నాకు తెలియదు. మరి చేతులు పైకి ఎత్తండి. సబ్స్క్రైబ్ చేస్తారా నాన్న? చేస్తారా? ఈరోజే చేస్తారా? రాత్రి భోజనం చేసేలోపు చేస్తారా? అన్నోళ్ళ చేతులు పైకి ఎత్తండి. యేసు నామములో దేవుడు కార్యం చేయను గాక. ఇటు చూడండి ఒకసారి. ఈరోజు మీకు ఒక కొత్త వీడియో ప్రజెంట్ చేశాను. దాంట్లో అదేంటంటే, నీకేమవుతారు నాన్న? మీ సిస్టర్. నీ పేరేంటమ్మా? నా పేరు సత్యవాణి. సత్యవాణి గారు 2014వ సంవత్సరం మరణిద్దాం అనుకున్నారు. దేని నిమిత్తం? ఒకరికి డబ్బులు ఇచ్చామండి, వాళ్ళు మోసం చేసి వెళ్ళిపోయారు. 12 లక్షలు ఇచ్చామండి. అనుకోకుండా నేను మా వారు పిల్లలు కలిసి మందు దాకా చనిపోదామని నిర్ణయించుకున్నామండి. అనుకోకుండా మందు అన్నీ తెచ్చుకున్నాం. 2 గంటలప్పుడు ఆగస్టు 20వ తారీఖు 2014లో మీ వాక్యం ధనంతర టీవీ స్టార్ట్ అయ్యి వాక్యం స్టార్ట్ అయిందండి. అప్పుడు మీరు అప్పుల వాళ్ళు ఇలా ఉండాలి, ఇలా ఉంటుంది అనేది వాక్యం నాటిక ద్వారా చూపించారు మాకు. అది చూశాక నా మనసు మారిందండి. ఎప్పటికైనా అప్పు తీర్చుకోవాలి, బతకాలి, పిల్లల్ని మంచిగా పెంచుకోవాలని నిర్ణయించుకొని మేము మానేసుకున్నామండి చనిపోవటం. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవాదేవుని మహిమపరుద్దాం. వాళ్ళు చనిపోదాం అనుకున్నారు, బ్రతికించు వాక్యం టీవీ ప్రోగ్రాం చూశారు, ఆ ప్రోగ్రాంలో ఉన్న నాటికని చూశారు, వాక్యం చూశారు. దేవాది దేవుడు అద్భుతంగా ఈ కుటుంబాన్ని విడిపించాడు. గట్టిగా చప్పట్లు కొద్ది దేవుని మహిమపరుద్దాం. నాకు 7 సంవత్సరాల తర్వాత బాబు పుట్టారండి. పిల్లలు లేరు మీకు? 7 సంవత్సరాల తర్వాత బాబు పుట్టాడు. చర్చికి వెళ్తాం. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవాదేవుని మహిమపరుద్దాం. 7 సంవత్సరాల తర్వాత దేవుడు వాళ్ళకి బిడ్డలు ఇచ్చాడు. దేవుడు దీవించును గాక. టీవీ కూడా దానికంతటా అదే ఆన్ అయిందండి. అయ్యగారు వాక్యం రాగానే ఆ సిస్టర్ మేలుకున్నారు. అప్పుడు వాళ్ళు మందులు మొత్తం రెడీ చేసుకున్నారు, చనిపోదామని, పిల్లలు కూడా చంపేద్దామనేసి. వాళ్ళ ఆయన కూడా ఆ రూమ్లో పడుకున్నారు. అందరు చనిపోదామని డిసైడ్ అయిపోయారు. ఇక ఒక్క నిమిషం ఇక 12 అయిపోయిన తర్వాత అర్ధరాత్రి అందరూ పడుకుంటారు కాబట్టి నేను లేచి నా పిల్లల్ని చంపేసి నేను కూడా చనిపోదామనేసి భార్య భర్తలు పిల్లలు అందరూ సిద్ధపడగలిగారండి. అయితే కలిగి ఉన్న వెంటనే అయ్యగారు అప్పటికప్పుడు అదే టీవీ దానంతటా అదే ఆన్ అయిందండి. ఆన్ అయింది. ఆ వాక్యం అయిపోయిన వెంటనే అయ్యగారు ఆ వాక్యం అయిపోయిన వెంటనే ఆమెకి ఏ సందేశం అందాలో, దేవుడు ఏదైతే అయ్యగారి ద్వారా చెప్పాలనుకున్నాడో ఆమె హృదయానికి ఆ మనసు ఆ యొక్క వాక్యం అందిన వెంటనే, ఆహారం దేవుడు అందించిన వెంటనే ఆ యొక్క టీవీ దానికంతటా అదే ఆఫ్ అయిపోయింది. అప్పటి నుంచి దానికి ఉన్న సమస్యలు కూడా ఆఫ్ అయిపోయినాయండి. ఇప్పటి వరకు వాళ్ళందరూ దేవుని నామక్షేమం. ఆ మందులని పిసిపారేశారు మొత్తం. 2014వ సంవత్సరం ఆగస్టు నెల 25వ తారీఖు 12 లక్షల రూపాయలు ఒకరు ఇవ్వాలి, కానీ ఇవ్వట్లా. తద్వారా ఈమె, వీళ్ళ భర్త గారు, ఎంతమంది పిల్లలు? 2 ఆడపిల్లలు కలిసి చచ్చిపోదాం అనుకుంటుండగా ఆఫ్ అయిన టీవీ దానికి దానే ఆన్ అయిపోయింది. మరి ఎలా జరిగిందో మనకు తెలియదు. కొంతమంది నమ్మరు, కానీ నేను చెప్పట్లా, ఈమె చెప్తుంది. ఆన్ అయింది, వాక్యం వచ్చింది. ఆ రోజున దేవాది దేవుడు మాట్లాడాడు. ఈరోజు భద్రాచలంలో ఈరోజు సాక్ష్యం చెప్పడానికి విజయవాడలో ప్రసంగం చేశాను, భద్రాచలంలో విన్నారు. దేవుడు కార్యం చేసిన దేవునికి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవాదేవుని మహిమపరుద్దాం. దేవుని స్తోత్రం. ఇలాగా టీవీ కార్యక్రమం ద్వారా ఎవరన్నా విడుదల పొందిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారండి? ప్రైజ్ ది లార్డ్.
చాలా అద్భుతమైన సాక్ష్యం చెప్పారండి. మేము అయ్యగారి వాక్యం అంటే నాకు చాలా ఇష్టము. అయితే ఎప్పుడు కూడా ఉత్సాహంతో చెప్తూ ఉంటారు. నాకు చాలా ఆనందంగా ఉంటుంది. అప్పటికప్పుడు నాకున్న బాధలు కానీ ఇబ్బందులు కానీ ఏది కూడా నాకు గుర్తురావు. సంథింగ్ నాకు సంబంధికులు ఎవరు కూడా నాకు గుర్తురావు. నా తల్లిదండ్రులు అన్ని బిడ్డలు కూడా మర్చిపోతాను. నేను అయ్యగారి వాక్యం అలా వింటూనే ఉంటాను. ఇక్కడ కూడా అలానే మర్చిపోయి కూర్చుండిపోయాను. అయితే నాకు ఆ రోజు ఒక 30,000 దాకా అప్పు కట్టేది ఉంది. అయితే నేను ఆ రోజు అయ్యగారికి వాక్యం వస్తుంటే ఆ అంశం రాసుకున్నాను. ఆ రోజు నువ్వు బాధపడుతున్నావా, దేవుడు నీకు సహాయం చేస్తాడని చెప్పేసి ఆ రోజు వాక్యం ఇంకా అంశం ఏదో ఉంది, నాకు సరిగ్గా గుర్తు రాలేదు. అయితే ఆ వాక్యం విన్న మరుసటి రోజే నేను అయ్యగారికి ఫోన్ చేసి చెప్దామనుకున్నాను. కానీ నాకు ఆ ఫోన్ నెంబర్ నేను ఆ ఫోన్ టీవీ ద్వారా నేను సరిగ్గా అందుకోలేకపోయాను. కానీ ఇప్పుడైతే నేను సాక్ష్యం చెప్పుకుంటున్నాను. నాకు ఆ 30,000 అప్పు కూడా ఆ రోజే మరుసటి రోజే నాకు ఆ అప్పు కూడా తీరిపోయిందండి. అయ్యగారి వాక్యం ద్వారా దేవుడు మాట్లాడే విధానం బట్టి దేవునికి సాక్ష్యాన్ని దీవించును గాక. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తోత్రం. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు అమ్మా. దేవుడు దీవించు. ప్రార్థన చేసుకుందాం. దైవజనులు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు వారి నోటిని ఒక బోరుగా వాడుకొని ప్రభు నీతో మాట్లాడాడు. ఇది మంచి అనుకూల సమయం. దయచేసి ఉన్న ప్రదేశంలో మోకరించి, ప్రభువా ఈ రాత్రి నా హృదయాన్ని నీకు అప్పగించుకుంటున్నాను, నా జీవితాన్ని నీకు అప్పగించుకుంటున్నాను. సొలొమోను కంటే గొప్పవాడు యేసయ్యా నువ్వు. ఒక్క మాటను మనం ప్రభు దగ్గర అడుగుదాం. సొలొమోను కంటే గొప్పవాడు అయ్యా నువ్వు. అవును, ఈరోజు నీ జీవితంలో నిన్ను నిలబెట్టగలడు, నీకు సమాధానం ఇవ్వగలడు, నిన్ను హెచ్చించగలడు, నీ వ్యాధి రోగమును తీసివేయగలడు, నీ బలహీనతలు తీసివేయగలడు, నీలో అశాంతిని అసమాధానం తొలగించగలడు. ఇది ఒక మంచి అనుకూల సమయం. ఉన్న ప్రదేశంలో మోకరించి, సొలొమోను కంటే గొప్పవాడా, ప్రభు బోధకుడా, నాయన ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ఈ రాత్రి నీ ఆవరణములు, నీ నామములో ప్రభువా మిమ్మల్ని విశ్వసించి నమ్ముతున్నాం. ఎవరండి ఇప్పుడు మిస్ కాల్ ఇచ్చారు? అలా ఎవరండి మిస్ కాల్ ఇచ్చారు? హలో.